వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని అక్కడ పోయి పరామర్శించడం జరుగుతూ ఉన్న సందర్భాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. పాత్రికేయ మిత్రులు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ఒక కలెక్టర్ పైన దాడి, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ పైన దాడి, చంపే ప్రయత్నం జరిగిందా లేదా స్పష్టంగా మేము చెప్పడం కాదు, టీవీలలో కనబడ్డాయి. ప్రజాస్వామిక పద్ధతిని అవలంబిస్తూ ముందుకు నడిచినాం తప్ప వాళ్ళు బలవంతంగా మీరు ఈరోజు దీనికి ఒప్పుకోవాలని చెప్పడం జరగలేదు. కలెక్టర్ గారు పోయి వారి అభిప్రాయ సేకరణ భాగంలోనే వారికి ఎక్కడికి వెళ్ళడం జరిగింది. దాన్ని బుల్డోజ్ చేసి మేము ఈ విధంగా చేస్తున్నామని ఎక్కడ కూడా చెప్పలే. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం మేము స్పష్టంగా, మేము ప్రజాస్వామికమైన పద్ధతిలో అక్కడ ఉన్న రైతు సోదరులు కానీ భూమి కోల్పోతా ఉన్న మా మిత్రులకు సంబంధించి వారికి ఏవైతే ఆలోచన ఉందో, అనుమానాలు ఉన్నాయో, లేకుంటే వారి అభిప్రాయాలు ఉన్నాయో తెలుసుకొని నివృత్తి చేసి వారిని కన్విన్స్ చేసే ఈరోజు మేము ఇండస్ట్రీస్లను తీసుకొచ్చే ప్రయత్నం కొనసాగింపు జరుగుతుంది. ఎందుకంటే పరిశ్రమ అనేది రాష్ట్ర ప్రగతిలో ఒక ప్రధానమైన చిహ్నం. మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. చర్చలతో జరపాల్సినటువంటి కార్యక్రమము కలెక్టర్ మీద దాడుల వరకు తెచ్చింది ప్రభుత్వం. రైతాంగంతో చర్చలు జరిపి ఒక ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో ఏ ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఎక్కడ భూసేకరణ చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అది. రైతులతో ఒకటి కాకపోతే 2 సార్లు, 2 కాకపోతే 3 సార్లు చర్చలు జరపాలి. మంత్రుల టీమ్స్ ఏర్పాటు చేయాలి. రైతులతో మాట్లాడి వాళ్ళ ఆవేదన అర్థం చేసుకొని భూసేకరణ చేయాలి, తప్పులేదు. కానీ ఈరోజు సొంత కాన్స్టిట్యున్సీలోనే, ముఖ్యమంత్రి గారు సొంత కాన్స్టిట్యున్సీలోనే భూసేకరణ సంబంధించి కలెక్టర్ మీద దాడి జరగడము, రైతుల మీద కేసులు పెట్టడము, జైలుకు పంపించడము ఎక్కడ పోతుంది ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాను. ఇలా తెలంగాణ సమాజం కోరుకున్నటువంటి నూతన తెలంగాణ శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం జరుగుతూ ఉన్నాయి.